తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందా? రాష్ట్రంలో పచ్చ పార్టీ తన ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన టీడీపీ ఎలా ముందుకు పోతుంది? దీన్ని నడిపించే నాయకులు ఎవరు? తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇటీవల చెప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ దిశగా పెద్ద ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ రీఎంట్రీ సర్వం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షో టైమ్ రాబిన్ శర్మలతో చంద్రబాబు నారా లోకేష్తో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ భేటీలో తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పలు ప్రణాళికలను ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ వారికి అందజేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఇతర పార్టీలోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంత గూటికి వస్తామని కబురు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా తాను టీడీపీలోకి వస్తున్న విషయాన్ని వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పార్టీ మారుతున్నారంటూ అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. తన మనవరాలు ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని అప్పట్లో నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవలసి వస్తుందనే నేతలకు వివరించారు బాబు. చాలా ఎక్కువ. అలాగే ఖమ్మంలోనూ తమ పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఇదే ఈ రెండు ప్రాంతాల నుంచి పార్టీ బలోపేతానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. కాగా తెలుగుదేశానికి ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన కమ్మ సామాజిక వర్గం ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి చోట్ల గణనీయమైన సంఖ్యలో ఉండటం కూడా టీడీపీకి ప్లస్ అవుతుంది. మొత్తానికి టీడీపీ రీఎంట్రీ కోసం ప్రణాళికను కూడా అందించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో టీడీపీ సభ్యత్వ నమోదును తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని గ్రేటర్ టీడీపీ నేతలకు భరోసా ఇస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో టీడీపీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఏపీకే పరిమితం కావడం, టీడీపీ కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లడంతో ఒకవేళ టీటీడీపీలోకి వలసలు కొనసాగితే మాత్రం ఆ ఎఫెక్ట్ రాజకీయాలపై ఖచ్చితంగా ఉంటుంది.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ కేడర్ అదే విధంగా ఉందా? ఆ కేడర్ని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందంటే అవునని అనొచ్చు. ఈ నేపథ్యంలో చూస్తున్నాం, గత 2 టర్మ్లో తెలంగాణ విభజన అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టీడీపీ 2 టర్మ్లు కూడా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ ఓన్లీ ఆంధ్రకే పరిమితమైన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే మళ్ళీ అధికారం ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు సహాయత కావచ్చు, ఇక్కడ నేపథ్యం కావచ్చు, ఇక్కడ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ కలిసి వస్తాయంటే అవునని అంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి చాలా మందికి కూడా నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ఉన్నటువంటి లీడర్లందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా టీడీపీని ఇచ్చిపెట్టి టీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే మళ్ళీ ఇప్పుడంతా టీడీపీ మళ్ళీ ఉత్సాహం నింపుతున్న పరిస్థితిలో కొత్త ఉత్సాహం నింపుకున్న పరిస్థితి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మళ్ళీ తెలంగాణలో టీడీపీ బాగా వేస్తుంది, మళ్ళీ టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న నేతలు కావచ్చు, టీఆర్ఎస్ ఉన్న నేతలందరూ మళ్ళీ తిరిగి టీడీపీకి వచ్చే అవకాశం అయితే మేజర్ గా మనకు కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలా నేపథ్యంలో చూసుకుంటే అటు ఇప్పటికే తీగలకిస్తున్నట్టు కావచ్చు, ఆ నేతల్లో మల్లారెడ్డి కావచ్చు, ఇతర నేతలందరూ కూడా మాజీ మంత్రులు పనిచేసిన నేతలందరూ కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి నేతలందరూ కూడా మళ్ళీ టీడీపీ వైపు చూసినట్టు మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఎట్లా అధికారంలో కాబట్టి తెలంగాణలో పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే నేపథ్యంలోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ నాయుడు కూడా వీళ్ళంతా కూడా ఇప్పటికే వీళ్ళ నేతలందరూ ఎవరితో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, రాబిన్ శర్మ కావచ్చు, అక్కడ పరిస్థితులు, పార్టీ నేపథ్యం ఎట్లా టీడీపీ తెలంగాణలో మళ్ళీ పూర్వవైపును తీసుకురావడానికి కావాల్సినటువంటి సమీకరణలు ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఇప్పుడు దానికి సంబంధించిన సమీకరణలు మొత్తం ఇప్పటికే వాళ్ళకి అందించినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ కూడా ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళిన మాటలు అంతా మాజీ కూడా మళ్ళీ సొంతగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆ తీగల కృష్ణారెడ్డికి మేజర్ గా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా పనిచేసిండు, ఉన్నటువంటి పార్టీ అనుభవం కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి పట్టు కావచ్చు, ఎంత కూడా అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కూడా మన ఈ మధ్య కాలంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే తను టీఆర్ఎస్ కు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా తిరిగి మళ్ళీ టీడీపీకి వచ్చే ఛాన్సే మేజర్ కనిపిస్తున్న పరిస్థితి. ఇక చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా టీడీపీ పార్టీ ఆ పోటీకి దూరం ఉండడంతో కొంత పార్టీకి అయితే ఆ నష్టం లేనప్పుడు కూడా కొంత పార్టీ స్తబ్దతగా ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను కూడా పార్టీ క్యాడర్ దాటలేని పరిస్థితుంది. ఆ నిర్ణయాన్ని కొంత ఎంత కూడా కలిసి వచ్చే పరిస్థితి. అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, జైలు నుండి సమీకరణలు కావచ్చు, ఇలాంటి పొలిటికల్ యాక్టివిటీ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ తెలంగాణలో ఎన్నికలకు పోటీగా దూరం ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. మళ్ళీ ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంతా కూడా వస్తున్న నేపథ్యంలోనే టీడీపీ పార్టీగా పెద్ద మొత్తంలో తెలంగాణలో పూర్వం తీసుకొచ్చి మళ్ళీ పునరావృతం చేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ పార్టీ కలిసి అంశాలు అనేక అంతరాలు కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ భాగ్యనగరం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఉమ్మడి జిల్లాలు కూడా పెద్ద మొత్తంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయంలో నేపథ్యంలో అంతా డెవలప్ అయిన పరిస్థితి. ఐటీ వ్యవస్థ కావచ్చు, అనేక రంగాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముద్ర పెద్ద మొత్తంలో కనిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణకు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత టీడీపీ పార్టీ ఓట్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సమీపిస్తున్న నేపథ్యంలోనే కొద్ది రోజులనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, లేదా ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే టీడీపీ పార్టీ దీనికి సమాయత్తం అవుతున్న పరిస్థితి. ఒకవేళ కనుక టీడీపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు లేకున్నా కూడా, ఎన్నికల టైం ఇంకా 4 ఏళ్లున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఆ లోకల్ బాడీస్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, హైదరాబాద్ మేజర్ గా చూసుకుంటే హైదరాబాద్, వరంగల్ నగరాలాంటి నగరాల్లో కూడా ఇలా కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కొద్ది రోజులే ఉంది. అయితే ఇలాంటి ఎన్నికలు చూసుకుంటే కనీసం లోకల్ బాడీలను కూడా పార్టీ పునర్వైభవం తీసుకురావడం విధంగా పార్టీలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేసే విధంగా ఇప్పటికే కొత్త నేతలందరూ కూడా ఇలా పథకం ప్రకారం ముందుకెళ్తున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ కు చంద్రబాబు నాయుడు వచ్చి పార్టీ సభ్యత్వాల కార్యక్రమం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ జనవరి 25 2025 సంవత్సరంలోనే పెద్ద మొత్తం అంగరంగ వైభవంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పెద్ద మొత్తంలో బాగా అయిపోతుంది. దానికి కావాల్సినటువంటి సమీకరణలు ఇప్పటికే లోకేష్ నాయుడు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పూర్తిగా సినీ ఇండస్ట్రీ, సినీ గ్లామర్ సంబంధించి బాలకృష్ణ కావచ్చు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఫోకస్ చేసే వాళ్ళు. ఆ నేపథ్యంలో ఇలా చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు కూడా గతంలో ఎలక్షన్స్ లో పాల్గొనాల్సిన టీడీపీ తెలంగాణలో కొన్ని అనివార్య కారణాల వల్ల పాల్గొనలేకపోయింది అనుకున్నారు. కాకపోతే తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికే స్వచ్ఛందంగా ఎలక్షన్స్ నుంచి బయటకు వచ్చింది టీడీపీ అనే అపవాదును కూడా మోసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ మళ్ళీ తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే, దృష్టి సారిస్తే మరి అక్కడున్న ఏ పార్టీలకి ఎఫెక్ట్ అవుతుంది? పూర్వ వైభవం కనుక టీడీపీ మళ్ళీ తీసుకురాగలిగితే, అది సాధ్యమవుతే మరి ఇటు కాంగ్రెస్ పరిస్థితి, అదేవిధంగా బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు?
మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ జాతీయ పార్టీ, అది ఆ నేషనల్ ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్తగా వచ్చిన ఉద్యమ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత రాజకీయ పార్టీకి అయిపోయి రాజకీయ పార్టీ రూపొందినటువంటి పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇలా టీడీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా టీఆర్ఎస్ డెత్ మొత్తం నేతలందరూ కూడా టీఆర్ఎస్ నుంచి వీళ్ళంతా టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు వచ్చిన నేతలే మేజర్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలోనే తర్వాత మళ్ళీ కనుక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ పూర్వవైపు తీసుకొచ్చి మళ్ళీ పార్టీని పెద్ద మొత్తంలో నేతలందరూ మళ్ళీ రావడానుకున్నటువంటి నేతలందరూ మళ్ళీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కు టార్గెట్, టీడీపీకి టార్గెట్. టీఆర్ఎస్ నేతలుగా మళ్ళీ టీడీపీ ఉన్నా కూడా కాంగ్రెస్ ఉన్నా కూడా వాళ్ళే వచ్చే అవకాశం మేజర్ మనం కనిపిస్తున్న రాజకీయ సమీకరణల కోణంలో చూసుకుంటే తప్పకుండా మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ పార్టీ కారు ఖాళీ కాబోతుందని చెప్పి మనకు స్పష్టమైన ఒక సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో పనిచేసిన ఎంత రాజకీయ గురువు చంద్రబాబు అయినప్పుడు కూడా టీడీపీ పార్టీలో వనమాలు నేర్చుకుని ఇలా రాజకీయాలకు వచ్చారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం జరగదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ఎవరు కూడా టీడీపీ బేస్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు చాలా తక్కువ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇలా మేజర్ గా ఉన్నటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ప్రస్తుతం మంత్రులు ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేజర్ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఒకరిద్దరు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మినాయిస్తే పెద్ద మొత్తంలో టీడీపీ పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ. అట్ ది సేమ్ టైం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తక్కువ కాబట్టి అదే విధంగా టీడీపీ పార్టీ నుంచి పోయిన వాళ్ళే టీఆర్ఎస్ ఉన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ ఫోకస్ చేసే పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యథావిధిగా ఉండేదని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పెద్ద మొత్తం నష్టం అయితే కనుక ఒకవేళ కారు పార్టీ నుంచే టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నేతలందరూ కూడా వాళ్ళనే పెద్ద మొత్తంలో ఫోకస్ చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీ తెలంగాణలో పూర్వవైపు తీసుకొచ్చిన టీడీపీ పార్టీ తెలంగాణలో బాగా వేసినా కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద నష్టం లేదని ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తారు. ఒకవేళ ఆ గురు శిష్యులైనా కూడా మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలలో ఏ పార్టీ విధానం వాళ్ళది, ఏ పార్టీ వ్యూహం వాళ్ళది అని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన పరిస్థితి. అదే విధంగా మనం చూసుకుంటే కనుక ఒకవేళ టీడీపీ పార్టీ తెలంగాణ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం ఏం జరగదని ఇప్పటికైతే టీడీపీ పార్టీ కొంత క్యాడర్ ఉన్నప్పుడు కూడా గ్రామ స్థాయిలో కూడా కొంత టీడీపీ పార్టీకి కొంత బలం ఉంది, కొంత క్యాడర్ ఉంది. అయినా కూడా ఇప్పుడు నేతలందరూ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకవేళ స్థానిక సంస్థలు వీరు అనుకున్నంత స్థాయిలో పార్టీ పుంజుకోకపోయినా, పార్టీ స్థానాలు రాకపోయినా, సీట్లు కాకపోయినా కూడా టీడీపీ పార్టీ ఉన్నది అని ఒక నేపథ్యంలో పునర్వైపు తీసుకొచ్చే అవకాశం టీడీపీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కూడా గతంలో ఉన్నటువంటి చూసినప్పుడు సర్పంచ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా టీడీపీ పార్టీ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కంటే టీడీపీ నుంచి వచ్చిన నేతలే కాబట్టి అటు షిఫ్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ పార్టీ స్థానిక సంస్థలపై ఫోకస్ చేస్తే కనుక తప్పక పార్టీ ప్రభావం ఉంది. ఒకవేళ గెలిచే అభ్యర్థులు గెలిపించలేకపోయినా ఓడగొట్టే దాంట్లో మాత్రం టీడీపీ అవకాశం ముందు ఉంచే వరుసలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఎందుకంటే టీడీపీ మనం చూస్తున్నాం, ఒక టీడీపీ పార్టీలో మొదటి నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతమైనది. ఆ నేతలందరూ కూడా మళ్ళీ టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీని మేమున్న దిశగా స్థానిక సంస్థల వారిపై ప్రభావం అయితే చూపించే పరిస్థితుంది. ఆ టైం తక్కువ ఉన్నప్పుడు కూడా వారి పార్టీ అయితే దీనిపై ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ భాస్కర్. టోటల్గా మరొకసారి టీడీపీ తెలంగాణలో ఫోకస్ పెట్టబోతుంది. గత వైభవం మళ్లీ తీసుకొచ్చే దిశగా రాబోయే ఎలక్షన్లో అధికారమే ధ్యేయంగా మరొకసారి రీఎంట్రీ ఇచ్చే విధంగా అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించారని అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి నేతలను కూడా ఒక్కొక్కరుగా నియమించుకుంటూ పోవటం, అదేవిధంగా ఎవరైతే గతంలో పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయారో వారంతా కూడా తిరిగి మళ్ళీ టీడీపీలోకే వస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుందని తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా క్యాడర్ని సమాయత్తం చేసే పనిలో అయితే పూర్తి స్థాయిలో టీడీపీ నిమగ్నమైందని చెప్పొచ్చు. తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఫ్రమ్ ఖమ్మం. రామకృష్ణ, ఖమ్మం నుంచే ఈ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా, బలోపేతాన్ని చేసే దిశగా అయితే చేస్తున్నాము, టీడీపీని బలోపేతం చేయబోతున్నాము అంటూ కూడా టీడీపీ చెప్తుంది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ప్రణాళికలన్నీ కూడా రచించారు. అదేవిధంగా ఒక ప్రశాంత్ కిషోర్ని కావచ్చు, రవీంద్ర శర్మని కావచ్చు ఇప్పటికే కలిశారు. దానికి సంబంధించిన నివేదికలు ఏంటి, ఏం చేయాలి అనే దానిపై ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి బలోపేతం ఖమ్మం నుంచి అంటున్నారు, ఇది ఎంతవరకు సాధ్యమంటారు? ఎస్ స్వప్న, తెలంగాణలో రీఎంట్రీకి తెలుగుదేశం పార్టీ కూడా ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది. అంటే ఖమ్మం కూడా కంచుకోటగా ఉంది ఇటు టీడీపీ కూడా. అంటే ఇటు తెలంగాణలో కూడా ముఖ్య నాయకులు కూడా ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నాయకులు కూడా ఎక్కువ మంది టీడీపీ నుంచి
ఇటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కూడా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. దీంతో అయితే తొలుత ఖమ్మం లేదా మహబూబ్ నగర్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఇటు ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మలను కూడా కలవటం, మాట్లాడటం, అంతేకాకుండా ఒక గ్రౌండ్ వర్క్ కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకు సమాచారం. అయితే తాజాగా కూడా ఇటు పీకేను, రాబిన్ శర్మలతో కూడా ఇటు మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా భేటీ కూడా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ 2 జిల్లాల పరిస్థితి చూసుకుంటే అయితే చంద్రబాబు, లోకేష్ కూడా డీటెయిల్ ప్లాన్ ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది మనకి. అయితే పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఇటు ఖమ్మం జిల్లాలో రికార్డ్ స్థాయిలో కూడా ఫస్ట్ ప్లేస్ ఖమ్మం జిల్లాలో ఉన్నది. అంతేకాకుండా ఇటు మహబూబ్ నగర్ కూడా అక్కడ కూడా ఎక్కువగా టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. ఎక్కువ మంది కూడా ఇటు టీడీపీ వైపే చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు స్థానిక సంస్థలే లక్ష్యంగా కూడా ఇటు టీడీపీ ప్లాన్ చేస్తుంది అన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశానికి ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన ఇటు ఖమ్మం సామాజిక వర్గం కూడా ఇటు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖమ్మం నుంచే కూడా ఈ ప్లాన్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి చోట్ల కూడా గణనీయమైన సంఖ్యలో కూడా ఇటు ఖమ్మం సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడే కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. టీడీపీ మళ్ళీ తెలంగాణలో కూడా పాగా వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే ముఖ్య నాయకులతో కూడా